నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించిన వైఎస్ జగన్. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందన్న మంత్రి కొలుసు. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సూచనతో 2026 మార్చి నాటికి 6 లక్షల ఇళ్లు నిర్మించి ప్రజలకు ఇస్తామన్న పార్థసారథి. కొత్తపేట నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల. రావులపాలెం ఆర్టీసీ బస్ ఎక్కి కూటమి ప్రభుత్వ దొంగ హామీలు వివరిస్తున్న వినూత్న నిరసన తెలిపిన జగ్గిరెడ్డి. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన మాజీ మంత్రి దేవినేని. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఉమా. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు గాను, కరచలనం చేసేందుకు గాను, ఫోటోలు దిగేందుకు గాను భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు. హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తున్నాము. దయచేసి వచ్చిన వారు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, తలల నుంచి కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనం చేస్తున్నాము. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,800 కోట్ల రూపాయలని వైసీపీ ప్రభుత్వంలో దేనికి ఖర్చు పెట్టిందో తెలియకుండా దారి మళ్లించి రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేశారని, కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 2026 మార్చి నాటికి 6 లక్షల ఇళ్లు నిర్మించి ప్రజలకు అందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కాకినాడ జిల్లా టౌన్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేస్తామని తొడలు కొట్టిన వైసీపీ మంత్రులు తెల్లారిపోయారని ఆక్షేపించారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బీజేపీతో 4th ఇంజిన్తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నిండుగంటి సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ కూచర్లపాటి రూపాదేవి, టీడీపీ టౌన్ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి తదితరులు ఉన్నారు. తొలి అడుగు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కూటమి పార్టీల కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఉత్సాహంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే కారణం ఏమిటంటే ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బెదిరింపులు లేకోకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలోకి వెళ్ళి భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడా ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 80-90% ఈ సంవత్సర కాలం అంటే ఈ ఆగస్టు లోపలే అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. అదేవిధంగా అభివృద్ధి కూడా దాదాపు 9.5 లక్షల కోట్లకి ఎంఓయూలు చేసుకున్నారు. దాంట్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూజ చేయటం కానివ్వండి, యాక్టివిటీ స్టార్ట్ చేయటం కానీ జరిగింది. వాటి ద్వారా 2027-28 కల్లా ఈ రాష్ట్రంలో 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి 16,637 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా చేసి ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువతీ యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి.
ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేయగొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా పోలవరం, అమరావతి, ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా ఏకరేజ్ని తీసుకురావాలని చెప్పేసి తోడుగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మరి ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుతంత్రాలు అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయడానికి, ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కానివ్వండి, ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి, తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు, పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుతంత్రపు ఆలోచనతో ఏ విధమైన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రైతులు పరామర్శకు వెళ్ళారు. ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి 22 కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది. ఎప్పుడు గతంలో ఎక్కడా లేనిది, ఎప్పుడు లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. 5 సంవత్సరాల వైసీపీ కూడా ఉంది కదా, ఎప్పుడన్నా పొగాకు కొనుగోలు చేశారని అడగండి. అదేవిధంగా కోకోకి 50 రూపాయలు కిలోకి ఇచ్చి మరి కోకోని కొనే పరిస్థితి. మరి అదేవిధంగా మరి మ్యాంగో 4 రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కేవలం ఏదో రాజు వెడలే రభసకు అన్నట్టు అక్కడ రభస సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటేనే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం, అదేవిధంగా ఎవడడ్డు వచ్చినా తొక్కేస్తాం, ఇటువంటి భావాన్ని తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఇటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇంకోటి ఏంటో మరి పెద్ద వాళ్ళు కూడా బొత్స సత్యనారాయణ గారు అటువంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తుంది, వ్యవస్థలు పనిచేస్తాయి. మీలాగా వ్యవస్థని విధ్వంసం చేయము. కానీ రెడ్ బుక్ అంటే భయం ఎందుకంటే మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన దోపిడీలు మీ మనసులో ఉన్నాయి కాబట్టి ఆ బుక్ అంటే మీకు ఒక భయం. కొత్తపేట నియోజకవర్గ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి వినూత్నంగా ఆర్టీసీ బస్ ఎక్కి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రయాణికులకు వివరించిన జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరివరపు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు సన్మాన కార్యక్రమం చేపట్టి పూలమాల వేసి రైతులచే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేయించారు. అనంతరం రైతులకు, వృద్ధులకు దుశాలువాతో సన్మానం చేసి పళ్ళు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన మరణించినప్పుడు ఎన్ని గుండెలు ఆగిపోయాయని కూడా మనకు తెలుసు. అంటే ఇటువంటి మహనీయుని కోల్పోయామనేటువంటి బాధతో ఆ రోజున సుమారు 700 మంది చనిపోయిందంటే అటువంటి నాయకుడికి ఈ రోజున నివాళులు అర్పించుకోవడం. అంతేకాకుండా ఈ కొత్తపేట నియోజకవర్గంలో మా చంద్రజగ్గిరెడ్డి గారి సారథ్యంలో ఈ రోజున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, హాస్పిటల్లో పళ్ళు పాలు పేషెంట్లకు ఇవ్వడం, అదేవిధంగా బస్ స్టాండ్లో, బస్సుల్లో కూడా మనందరికీ మరి ఈ పళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గంలో చేస్తున్నాం. ముఖ్యంగా మరి అబ్జర్వర్గా ఉన్నటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అవినీతిని, ముఖ్యంగా సంవత్సరం గడిచినా మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రజలకి దాని మీద చైతన్యం తెచ్చుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో మరి ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి అని పేరు. అలాగే
రైతులకి రైతు భరోసా ఇవ్వడంలో కానీ, లేదా పేదవాళ్ళకి గుండె ఆపరేషన్లు చేయించడంలో కానీ ఆరోగ్యశ్రీ ద్వారా, అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి మహిళలకి మరి సాయం చేయడంలో కానీ రాజశేఖర రెడ్డి గారిని మించిన నేత లేడు. అటువంటి నేత యొక్క ఆశయాల్ని పూర్తిగా తీసుకుని ముందుకు పోవాలన్న ఆలోచనతో ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. విజయశ్రీ. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యల్ని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపుల్లో రావురి టవర్స్ గోదావరి బ్లాక్లో ప్రజల్ని కలిసి కూటమి సుపరిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో సుమోటో కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఇటువంటి నీచమైన భాష దుర్భాష చేసి కొందరు జైలుకు వెళ్లిన స్వాతంత్ర సమరయోధులుగా రొమ్ములు ఇరగదీసుకుంటున్నారని, నిండు శాసనసభలో కూడా ఇలాంటి అసభ్యకర ప్రవర్తన కనిపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు కానీ మహిళా సమాజం మరోసారి వైసీపీకి తగిన సమాధానం చెప్పనుందని ఆయన హెచ్చరించారు. ఎవరు కేసు పెడతారు, ఎవరు ఇస్తారు అనేది చూడకుండా సుమోటోగా కేసులు బుక్ చేసి భవిష్యత్తులో ఎవరో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా, మహిళల జోలికి ఎవరో వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా కూడా సెక్షన్లన్నీ కూడా చూసి భవిష్యత్తులో దీన్ని ఆధారంగా తీసుకొని, దీన్ని ఉత్సాహంగా తీసుకొని ఇంకొకళ్ళు ఇటువంటి పరుషమైన భాషలో, నీచమైన భాషలో, దుర్మార్గమైన భాషలో ఏ మహిళల మీద, ఏ మహిళా సోదరుల మీద ఎవరో ఇటువంటి కించపరిచే విధంగా దుర్మార్గమైన నీచమైన భాషల మీద, ఇళ్లలో ఆడవాళ్ళు చూస్తే అన్నం కూడా పెట్టరు, వాళ్ళ ఇళ్లలోనే పెట్టరు అన్నం, ఆ విధంగా భాష మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళని ఎవరైతే ఇటువంటి భాషలు మాట్లాడి జైలు చేసి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రొమ్ములు తీసుకొని మేమేదో ప్రజాసేవ చేసాం, మేమేదో స్వతంత్ర సమరయోధుల్లాగా జైలుకి వెళ్ళామని కూడా మరి కనపడతా ఉన్నారు. అటు మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, చట్టం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, కఠినంగా ఈ భాష మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళ భాషని ప్రసారాలు చేయటం కానీ, లేదా ఆ దుర్మార్గుల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని చేయటం కానీ తగదు, అభ్యంతరకరం. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా సంబంధిత శాఖలు, డిపార్ట్మెంట్లు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలి అడుగు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పెద్దపాటి కళ్యాణి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై కసింకోట గ్రామంలో ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపాటి కళ్యాణి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాలతో మండలంలోని మేజర్ పంచాయతీ కసింకోట ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం. ఈ కార్యక్రమంలో తాకాసి కృష్ణ, బొబ్బరి పవన్, కోయిలాడ నాగు, నాగరాజు, సాయి, బీశెట్టి నూకరత్న, మహాలక్ష్మి, మహిళా కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం అయినందువలన సుపరిపాలనలో మొదటి అడుగు, సుపరిపాలన 1 సంవత్సరం సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగా మేము కార్యకర్తలందరం కూడా నాయకులైన ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, గ్రాస్ రూట్లో ఉన్న బూత్ ఇన్ఛార్జీల వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోన సూపర్ 6 పథకాల్లోన అమలు ఎంతవరకు జరుగుతుంది, ఈ సంవత్సర కాలం ప్రభుత్వం తాలూకా పనితీరు ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా పొరపాటున టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ, ఏదైనా ప్రాబ్లం వల్ల, లేదా వాళ్ళ ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ, ఏదైనా ప్రాబ్లం వల్ల పథకాలు ఏమైనా రాకపోయినట్లుగా అయితే కనుక ఇమ్మీడియట్గా ప్రాబ్లం తెలుసుకొని దాని సాల్వేషన్కి ప్రభుత్వానికి పైకి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితేనేమి, సచివాలయానికి అయితేనేమి పంపించడం జరుగుతుంది. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే, ఇంటింటికి కార్యకర్త వెళ్తే వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని వినేసి, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం, దీనికి ప్రధాన కారణం ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టైంలో
మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చింది ఏంటంటే 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కైనా. 2 సంవత్సరాల కాలం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆయనకున్న అనుభవంతోనూ, ఆయనకున్న విజ్ఞతతోనూ, ఆయనకున్న సంస్కారంతోనూ 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే మాకు అధికార దాహం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు, రాజకీయం కూడా కొత్త కాదు. కాబట్టి 2 సంవత్సరాల టైం తీసుకుని మాత్రమే వాళ్ళు చేయలేదు అని అడగడానికి బయటకు వచ్చాం. ఆ సందర్భంలో ఎన్నో కేసులు, ఎంతో మంది జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 20 30 కేసులు కూడా ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి ఆయన మీద కానివ్వండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భం ఉంది. అయితే వైసీపీ నాయకులు పాపం 11 సీట్లకి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా 11 నెలలు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు. అంటే అధికార దాహం ఎంత ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా అధికారాన్ని పొందేయాలి. ఏదో అడిగేయడానికి ప్రతి ఒక్కరు ప్రెస్ లేకపోతే ఉండలేకపోతున్నారు, మీడియా ఎదురుగా లేకపోతే ఉండలేకపోతున్నారు, మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు. నిజాన్ని అబద్ధంగా మార్చి దాన్ని అంటే నిజాన్ని జీర్ణించుకోలేకపోతే పోయింది. వాళ్ళు ఈ సుపరిపాలన చూసి భరించలేకపోతే పోయింది. ప్రజలకి పదే పదే అబద్ధం చెప్పి బాగులేదు అని చెప్పేసి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏ ప్రజలకైతే ఇంటింటికి పథకాలు అందుతున్నాయో వాళ్ళకి తెలుసు, ఎవరు అన్న మాట ప్రకారం అమలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం, సూపర్ 6 ప్రకారం సంవత్సర కాలం పూర్తి అవ్వకముందే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండాల్సింది పోయి ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ చూశాను, చాలా పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టారు. ఏంటది బాబు భరోసా ఏదో అంటున్నారు. ఏంటది బాబు కాదు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు మోసం. అదేనా బాబు భవిష్యత్తు ష్యూరిటీ, బాబు ష్యూరిటీ భవిష్యత్తు మోసం అని QR కోడ్ ఏదో ఇస్తారట వాళ్ళకి. వాళ్ళ ఆ QR కోడ్లోని ఏవో పథకాలు రాకపోతే తెలియదు. సిగ్గు లజ్జ అనేది ఒకటి ఉండాలి. మీరు ప్రతి పేదవాడి గుండెల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా కొనియాడపడతారని, ఆయన ఆశయాలు ఆలోచనలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 76వ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అన్నవరపు శ్రీను, రేలంగి రమ్మగౌడ్, పోతుల లక్ష్మణ్, కాసే కాపిల్, చింతల పండు, బోడపాటి సుబ్రహ్మణ్యం, శిల్పరి శెట్టి మోహన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఉన్నత చదువులకు తోడ్పడిన ఏకైక నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే నా అక్క, నా చెల్లెమ్మ బంధుత్వాన్ని కలిపే ఏకైక నాయకుడు కూడా ఆయనే. ఆయన ఎప్పుడనే కాదు, ప్రజలు ఆయన ఎప్పుడు చిరస్మరణీయులుగానే ఉంటారని తెలియజేసుకుంటారు. మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా గారి చేతుల మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు ఘనంగా రామతీర్థ సెంటర్లో జరుపుకోవడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా రైతు భరోసా అవనండి, రైతు రుణమాఫీ అవనండి, ఆరోగ్యశ్రీ అను, ఉచిత విద్యుత్, ఉచిత హామీలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ప్రవేశపెట్టినవన్నీ కూడా ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా పేదల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచి ఉంటారు. జై వైఎస్ఆర్. మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి యొక్క ఆదేశాల మేరకు పునపట్నంలో రామాడియాడ్ సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి వేడుకలు చాలా అట్టాసంగా జరుపుకుంటుంది. అలాగే ఆయన 5 సంవత్సరాలు 5 మాసాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2004 to 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు జరిగింది. ఆ సంక్షేమ పథకాల్లో ఉదాహరణకి ఈరోజు ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నాయి సంక్షేమ పథకాలు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో పెన్షన్ కానీ, ఉచిత
అభివృద్ధి కానీ, రైతు భరోసా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించినటువంటి మహోన్నతమైన నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం చిత్రాల గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్, గండి కొండలరావు హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్, గండి కొండలరావు చేతుల మీదుగా మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సకమల్ల గంగాధర్, నీటి సంఘ అధ్యక్షుడు బస్స నాగసత్తులు, అట్టకర్ల శివ, కేతవరపు కృష్ణ, గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత, ఉప సర్పంచ్ కర్రి దుర్గాప్రసాద్, పెంక జగదీష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రు అనుబాబు, సురవరపు సురేష్, మార్రెడ్డి రంగబాబు, జోగ వెంకటరమణ యాదవ్, పిల్ల శివశంకర్, మొరాలశెట్టి సునీల్ కుమార్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పేర్నేడి వెంకటరావు, వెంకటేష్, పెంకలోవరాజు, బొజ్జలోవరాజు, చెల్లిపోయిన సతీష్, పిఎన్ రాజు, సకుమల్ల నాగబాబు తదితరులు ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితో 1 కోటి మొక్కల్ని ఆంధ్రప్రదేశ్ అంతా నాటే విధంగా ప్రోత్సహించడం జరిగింది. వీటిని సంరక్షించి ఇవి భావితరాలకు లబ్ధి చేకూర్చాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఈ వన మహోత్సవం సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. సుమారు 1 కోటి మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విధంగా మనంతా కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని ఈ కార్యక్రమం కనుక నెరవేరిస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక హరిత రాష్ట్రంగా కూడా మార్చడానికి అవకాశం ఉంది. అంచేత దీంట్లో ఏదైతే ఈవేళ కార్యక్రమం చేస్తున్నామో ఒక సింబాలిక్గా కాకుండా విధంగా హెడ్ మాస్టర్ గారు మీరంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవేళ నాటిన ప్రతి మొక్క కూడా బతికే విధంగా కూడా మీరంతా కూడా వీరిని కొద్ది కాలం పాటు కాపాడాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి లక్ష్యంతో ప్రారంభించిందో దీంట్లో మనమంతా కూడా భాగస్వామ్యం కావాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మోసాలు చేసాడు కాబట్టే అతన్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మోడీ గారు యొక్క కూటమి ప్రభుత్వం హామీలు నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. నేనేమంటున్నానంటే మోసం చేసింది ఎవరు? పెన్షన్ వెంటనే ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకు ఇచ్చాడు. వృద్ధులను అత్తుకున్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఒకే రోజు పెంచారు. అమ్మ ఒడి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి తల్లిని మోసం చేశారు. ఒక పిల్లోడు చదువుకోవడం, ఒక పిల్లోడు రోడ్లంటే తిరగడం. అదే చంద్రబాబు నాయుడు గారి తల్లికి పిల్లలందరూ సమాధానం అని చెప్పి కూటమి ప్రభుత్వంలో మరి తల్లికి దీవెనిచ్చారు. మరి ఇదే కాకుండా గ్యాస్ సిలిండర్ కొనాలంటే 2,000 ఉండేది, రోజుకో రేటు పెరిగేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇవాళ ఉచితంగా 1 కోటి సిలిండర్లు ఇచ్చారు. మరి అదే కాకుండా బస్ ప్రయాణం జూలై, ఆగస్టుకి చెప్పారు. మేము మోసం చేయలేదా? అన్నదాత సుఖీభావ ఈ నెలలో ఇస్తారు. ఇవన్నీ కూడా కమిట్మెంట్గా చెప్పారు. 1 సంవత్సరంలో కార్యక్రమాలు. మోసగాడికి మారిపోయారు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమానికి మారిపోయారు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంచేత దమ్ముంటే చర్చికి రావాలి. బొత్స సత్యబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి చర్చికి రమ్మను. సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మేము ఇచ్చిన హామీలు ఎన్ని పూర్తి చేస్తున్నాం, మీరేం చేశారు? పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేశాడు? చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మొత్తం నాయకులు 3 పార్టీలు కూడా ఎలా ప్రాణం పోసి 15,000 కోట్లతో ముందుకెళ్తుంది. అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశాడు? మా ప్రభుత్వం వచ్చాక 25,000 కోట్ల టెండర్లు పిలిచి పైకి తీసుకెళ్తా ఉంది. టిట్కో ఇల్లు జగన్మోహన్ రెడ్డి లక్షల మందిని ప్రాణాలు ఎలా తీశాడు? ఈవేళ మా ప్రభుత్వం వచ్చి ఆ ఇల్లుల నిర్మాణం పెండింగ్లో ఉన్న ఇవన్నీ కూడా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేసి ప్రజలకు ఇస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి రాష్ట్రంలో ప్రతి చోట తిరుగుతున్నాడు. ఎక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాడో అక్కడ కార్యకర్తల మీద దాడి, సామాన్య ప్రజల మీద దాడి, చనిపోతూ ఉన్నారు. అంచేత నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను మా ప్రభుత్వానికి, అతని యొక్క ప్రయాణాలు ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ఆపేయండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఉండట్లేదు. ఆ పార్టీ లా అండ్ ఆర్డర్ను గౌరవించి ఆ విధంగా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మీరు అనుమతి ఇవ్వండి. ఎందుకంటే అనుమతి ఇవ్వడం వల్ల ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కార్యకర్తలు చనిపోవడం. మొన్న అయితే కార్యకర్త చనిపోయినా సరే అతను కిందకి దిగలేదు. అటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ డబ్బు ఎక్కలేదు. వంగా గీత గారు ఏం చేశారో ఈ నియోజకవర్గానికి తెలుసు. ఆవిడ ఎంత మోసం చేసిందో తెలిసి వేళ మాట్లాడవలసిన అవసరం లేదు. అనవసరంగా మాట్లాడితే మా నోరు ఇప్పవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తాం.
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంక గీత విశ్వనాథ్ కొనియాడారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట పిఠాపురం మరియు పట్టణ పాత బస్టాండ్లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు వంగ గీత విశ్వనాథ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వంగ గీత విశ్వనాథ్ చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహానేత, జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాలను సమర్పించడం, అదేవిధంగా పార్టీ ఆఫీసులో సహకరించడం, ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర విగ్రహానికి సంబంధించి మన నారాయణరావు గారు, వేణు నారాయణరావు గారు, మాజీ కౌన్సిలర్ గారు, వారు ఇక్కడ అందరినీ కూడా మమ్మల్ని అందరినీ పిలిచి స్వీట్స్ పంచి మహానేతని గుర్తు చేసుకోవాలి మనం అందరం అని చెప్పి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదల పెన్నిదిగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆరోగ్యానికి, విద్య కోసం కృషి చేయడం, రైతన్నలకి ఎప్పుడు కూడా అండగా ఉండడం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. అంటే అందరూ కూడా ఈరోజు ఆయనకి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాల సాధన కోసం మేము కృషి చేయడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షానే మేము ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజల వెన్నంటే ఉండడం. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పెదశంకర్లపూర్లో సర్పంచ్ సూర్యుని నాగరత్న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు బూర్లపూడి క్రాంతి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా క్రాంతి మీడియాతో మాట్లాడారు. నిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకు వేచేసిన నాకు సహకరించిన జన సైనికులను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరితో పాటుగా అంచలడు చల్ల సత్యనారాయణ తదితరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పెద్దశంకర్లపూడి సర్పంచ్ నాగరత్నం తనేడు సూర్యుని సురేష్ను ముద్రగడ ఏపీఏ చల్ల సత్యనారాయణ బెదిరించడం ఏంటని, నువ్వు కిర్లంపూడి వస్తావా, మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా అంటూ ఫోన్లో బెదిరించడం ఏంటంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్యుడి సురేష్ కుమార్, బొంగు నాని, నల్లల రామకృష్ణ, కోరుకొండ అప్పారావు, శ్రీరం శ్రీను, సూర్యుడి వీరబాబు, కుప్పిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిన్న రాజ్పల్లిలో శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను దానికి వెళ్ళి అట్నుంచి అన్నవరం వెళ్ళానండి. వెళ్ళే దారిలో అందరూ, నేను ఇంటిమేట్ చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు. సురేష్ గారు, నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం. వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి. గతంలో కూడా మా బంధువులకి, మా మేనత్తలకి, మా మావయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషికి ఫోన్ చేసి వేరే వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు, కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు, నేనేదో పిలిచి బలవంతంగా నేనేం రమ్మనట్లా. అభిమానంతో వస్తుంటే వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని ఏమన్నా సరే నేను ఊరుకున్నాను. టార్గెట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అపేక్షించేది లేదు. అన్నవరం దర్శనం చేసి తీసుకున్న తర్వాత సాయంత్రం సలహా గారు ఫోన్ చేసి పొద్దుట వస్తావా మీటికి రావని చెప్పి ఆయన బెదిరించారు. ఇదే విషయం మేడం గారు చెప్పారు. మేడం గారు చెప్తే 9 గంటలకల్లా మేడం గారు మా దగ్గరకు వచ్చి నేను నీకు భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావులు, రాష్ట్ర యోజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మహానేత వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు
ప్రజలకు చేసిన సేవల్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, 108 ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. భౌతికంగా ఆయన లేకపోయినా పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ తనేడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాలే కిషోర్, బదిరెడ్డి వెంకటరమణమ్మ, వాగు బలరాం, జుబిన వీర్రాజు, సకిరెడ్డి బుజ్జి, గొంతిరెడ్డి సతీష్, ఏపీ రాము, దత్తి రాజశేఖర్, పలువురు మహిళలు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాజకీయాల్లో అత్యంత అభిమానమైన మనిషి ఎవరైతే ఉన్నారంటే కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 1949 సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు. ఆయన 6వ సంతానం. వాళ్ళకి 6వ సంతానంగా పుట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడిక కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితుల్లో ఆయన నాన్నగారైనటువంటి రాజారెడ్డి గారికి ఆయనంటే ప్రేమ, మక్కువ, మోజుకు ఎక్కువ కలిగింది. ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది. సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏం చదువుకోవాలనుకుంటే అది చదివించాలనే ఉద్దేశం మీద, బాబు నువ్వు ఏం చదువుతావు అని చెప్పంటే, నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు, నన్ను డాక్టర్ చదివించండి అని చెప్పంటే ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించారు. ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించారు. బళ్ళారిలో MBBS పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకటే ఆలోచన వచ్చింది, రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి, రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం ఆయన. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మహిళల్ని అగౌరవపరుస్తూ మాట్లాడుతూ సభ్య సమాజంలో తలదించుకునేలా చేస్తున్నారని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె టీ వెంకటాపురంలో మీడియాతో మాట్లాడారు. భారతీయ సమాజంలో స్త్రీలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని, అటువంటి మహిళల్ని కించపరచడమే కాకుండా దాడులకు దిగడం హేయమైన చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి నీచ భావజాలం పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు, టీడీపీ మండల అధ్యక్షులు చింతమనేని అబ్బాయి, యనమల రాజేష్, పప్పు నవీన్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సుపరిపాలన చేసుకొని మొదటి అడుగు చేసుకొని ఇవాళ దాదాపు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ సుపరిపాలన తొలగి అడుగు కార్యక్రమం ద్వారా ఇవాళ మనం టీ వెంకటాపురం వచ్చాము. చాలా మంచి స్పందన వస్తుంది. డోర్ టు డోర్ తిరుగుతున్నాము. వాళ్ళంతా కూడా అందరు మహిళలు అందరు కూడా చాలా బాగా అన్ని పథకాలు అందుతున్నాయి అన్నమాట. అమ్మఒడి ఇది తల్లికి వందనం కానివ్వండి, అప్పట్లో అమ్మఒడి ఒకరికే వచ్చేదమ్మా, ఇప్పుడు 3 5 అందరికీ వస్తుంది. మాకు అందరు చాలా బాగుంది. ప్రభుత్వం స్పందన అనేది స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా ఇస్తున్నారమ్మ. మేము అంతా కూడా కూటమి ప్రభుత్వంతో చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే నిన్న మేము దానవాయిపేట కూడా వెళ్ళాను. ఆ దానవాయిపేటలో పబ్లిక్ కూడా ఎప్పటి నుంచో 15 ఏళ్ళు బట్టి మేము అసలు రోడ్లు వీడియోలు తీసి, గుంత రోడ్లు వీడియోలు తీసి ఎన్ని పెట్టినా సరే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా అమ్మ. మీరు రాగానే, మన కూటమి ప్రభుత్వం రాగానే అసలు అడగకుండానే మీరు మాకు రోడ్లు వేశారు. చాలా ధన్యవాదాలని వాళ్ళు కూడా మంచి స్పందన ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము తుని టౌన్ కూడా వెళ్ళాము. ఒక ఆయన అయితే అసలు బాబు గారు వచ్చారు, మాకు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఓన్లీ అడపాదడపా సంక్షేమం అందేది కానీ గత పాలకులతోటి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక అటు సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి సమానంగా చేసుకుంటూ పోతున్నారమ్మా. చాలా ధన్యవాదాలు మీకు, అలాగే బాబు గారికి కూడా ధన్యవాదాలని వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం అనేది ఎంతో బ్యాలెన్స్గా, అక్కడ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సరే
ఎంతో ప్రజలకి మేలు చేయాలా, ప్రతి రూపాయి ప్రజలకు అందించాలా అని చెప్పేసి ఒక పక్క మన సంపద సృష్టిస్తూ ఆ సంపద కూడా మనం ప్రజలకి పంచిపెట్టాలనే ఒకే ఉద్దేశంతో ఇవాళ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అటు సంక్షేమ కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్డ్గా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. అలాగే నిన్న చూస్తే నిన్న మహిళల్ని కించపరిచే విధంగా మన ఆ నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళల్ని కించపరిచి మాట్లాడడం, అగౌరవపరచడం అనేది వాళ్ళకి ఒక సంస్కృతిగా తయారైంది, వాళ్ళ విధానంలాగా తయారైంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన టీడీపీ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం. అది కూడా మనం ఒక మహిళా సమాజంలో ఉన్నాం, మహిళలు ఎక్కువ ఉండే సమాజంలో కూడా ఉన్నాం, మహిళల్ని గౌరవించే సమాజంలో ఉన్నాం. వాళ్ళని అప్రతిష్టగా మాట్లాడేది, అలాగే పబ్లిక్లో హీనంగా వాళ్ళ గురించి హీనంగా మాట్లాడేది ఇది నేచర్ ఉన్నది మన వైసీపీ పార్టీ. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మేమంతా కూడా ఎవరినైతే ఇది కించపరుస్తూ మాట్లాడారో ఆ మహిళతో మేమంతా కూడా వారితో ఉన్నాము. వారికి తగిన న్యాయం చేస్తామని మాట్లాడిన వారికి తగిన శిక్ష విధిస్తారని మేము ప్రభుత్వానికి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్ర వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జెడ్పీటీసీ గోసుల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ ఈశ్వరరావు సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. యావత్ దేశంలో వైఎస్ఆర్ చేసిన మంచి పనులు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. నక్కపల్లి మండలం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు 76వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పెద్దలు మా నియోజకవర్గ సమన్వయకర్త అయిన కంబాల జోగులు గారు ఆధ్వర్యంలో, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత పార్టీ పెద్దలు అందరూ ఇచ్చేసి వైఎస్ఆర్ అభిమానులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం ఘనంగా జరిపించారు. అలాగే రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాయకరపేట నియోజకవర్గంలో బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఘనంగా జరిపించిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపి జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాం నక్కపల్లి మండలంలో. మరి వారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి భారీగా నక్కపల్లి మండలం నుంచి మరి రామకృష్ణ గారు, వీఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ ఆంధ్రప్రదేశ్ మరి ఎంతో సంతోషంగా ప్రజలు ఉన్నారు. ఆయన పరిపాలనలో మన రాష్ట్రం స్వర్ణయుగం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ, అలాగే సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా 108, 104, ఆరోగ్యశ్రీ, అలాగే ఫీ రియంబర్స్మెంటు, అలాగే గృహ నిర్మాణం, పెన్షన్స్ అవి ఆయన వచ్చాకే నిజంగా భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయిన మంచి పరిపాలన నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా గ్రామాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుని మరి ఆయన గుర్తు చేసుకుంటారంటే, మరి ఇంట్లో దేవుడి పక్కన ఆయన ఫోటో కూడా పెట్టుకున్నారంటే మరి అన్నాళ్ళు బ్రతికామని కాదు, ఆయన బ్రతికిన అన్నాళ్ళు కూడా ఆయన 2004 ముఖ్యమంత్రి చేసి అయితూ మళ్ళీ 2009 కూడా మరలా ముఖ్యమంత్రి ప్రకటించారంటే ఆయన మంచి పరిపాలనకి. దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత మరి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, నా తండ్రి ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు వేస్తామని చెప్పేసి మరి అంతకన్నా అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలు ఆదుకొని విద్యా, వైద్యం, వ్యవసాయం అలాగే ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి కాబట్టి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత వారి తండ్రి అడుగుజాడలు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కూడా ఏ విధంగా అయితే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చిందో మరి కూటమి మరి చంద్రబాబు నాయుడు మరి మోసం చేసి అబద్ధాలు ఆడి
నేను ఏదో చేస్తానని చెప్పేసి సంపదని చెప్పేసి మరి అబద్ధాలు చెప్పాడు కానీ ప్రజలు నమ్మారు. అలాగే వారి తోడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ పార్టీలు కలిసాయి కాబట్టి మరి ఈరోజు కూటమి వల్ల ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏమీ చేయట్లేదు, ప్రజలు ఆదుకోవట్లేదు. కాబట్టి ప్రజలు మళ్ళీ వెంటనే తిరుగుబాటు రావడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి లాగే మరి జగన్మోహన్ పరిపాలన మరలా చేయాలి, ఆయన అయితే ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి మరి అందరూ కూడా పార్టీ బలోపేతంగా ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమం బలోపేతం అవుతున్నాయి. అలాగే నక్కపల్లి నుంచి మా నాయకత్వాన్ని అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ధన్యవాదాలు. త్వరలో జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనకాపల్లి పట్టణంలోని 80వ వార్డులో రాజకీయంగా పట్టు సాధించినందుకు వైసీపీ నాయకులు రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వేదికగా మారింది. గౌరపాలెం అరుంధతి నగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాత్రికి రాత్రే వైసీపీ అభిమానులు విగ్రహం నెలకొల్పారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఉదయం అక్కడికి చేరుకుని జీవీఎంసీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై కూటమి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బొడ్డెడ జోగి నాయుడు దూలం గోపి మాట్లాడారు. దమ్ముంటే పట్టపగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైసీపీ నాయకులు దొంగల రాత్రిపూట చీకటి వ్యవహారాలు ఏంటని అన్నారు. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి రాజకీయ వాతావరణాన్ని చెడగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నాయకులకు హెచ్చరించారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులందరూ కూడా పిరికి పందల్లా మారిపోయారు. ఎందుకంటే చేసిందే చీకటి పని. రాత్రి వాళ్ళ నాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఉదయానికి మేమే మా నాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నాం అని క్లెయిమ్ చేసుకునే ధైర్యం దమ్ము కూడా లేనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్ ప్రిమిసెస్లో ప్రభుత్వ అధికారుల స్థలంలో వాళ్ళ అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే ఒక తప్పు. జీవీఎంసీ అధికారుల పర్మిషన్ తీసుకోకపోవడం తప్పు. మళ్ళా వచ్చి కనీసం మా నాయకుడి విగ్రహాన్ని మేము పెట్టుకున్నాం అని ధైర్యంగా చెప్పుకోవాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మళ్ళీ మొన్న విస్తృత సమావేశంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా కూటమి అధికారులు ఉందో లేదు, వైసీపీ అధికారులు ఉందో తెలియట్లేదు, వైసీపీ అధికారులు ఉంటే కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడున్నారు ఇక నీ కార్యకర్తలు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారు పరిస్థితి. మీ నాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని మా నాయకుడి విగ్రహాన్ని మేము పెట్టుకున్నాం అని దమ్ముగా ధైర్యంగా చెప్పుకోలేని స్థితిలో మీరున్నారు. గమనించుకోండి మీ పార్టీ పరిస్థితి. మీరు మళ్ళీ పైపెచ్చు కూటమి మీద వ్యాఖ్యలు చేయడం, సమావేశాల్లో మీలో మీరే కూటమి మీద విమర్శలు చేయడం కాదు. ప్రజల్లోకి వస్తే మీ స్థాయి ఇది. మీరు పెట్టిన విగ్రహాన్ని తొలగించమని ప్రజలే మాకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇక్కడ మాకు కనీసం ఎవరి ఇంటిమేషన్ లేకుండా దొంగల్లా రాత్రి వచ్చుకున్నారు, కట్టుకున్నారు, ఉదయానికి ఎవరు అధికారులు చెప్తున్నారు. ఇది మీ యొక్క పరిస్థితి. మీ విధానాలు అప్పటికే ఒకలాగా ఉన్నాయి. మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు. మీ నాయకుడు ఒక పెద్ద గజ దొంగ. మీ నాయకుడు వెనకాల మీరు అందరూ దొంగలు. మీకు దొంగ పనులు తప్ప ఇంకొక పని రాదు. ధైర్యంగా ఇది మేము చేసామని క్లెయిమ్ చేసుకునే దమ్ము కూడా మీకు ఉండదు. కాబట్టి ఇలాంటి విధానాలు మార్చుకోవాలి. మీ వల్ల మీ నాయకుడికి తలవంపులు తీసుకురావద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగా సమాజంలో చీడపురుగు, కానీ రాజశేఖర రెడ్డి గారికి అంటూ ఒక మంచి పేరు ఉంది, ఆయనకు ఒక అభిమాన గణం ఉంది. అలాంటి ఆయన విలువ తీయొద్దని మేము మీడియా ముఖంగా వైసీపీ నాయకులకు హితవు పలుకుతున్నాం. ఈరోజు అనకాపల్లి చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి మాయన మచ్చ వైఎస్ఆర్ వాళ్ళు తెచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులే చీకటి పనులు. అందులో భాగంగానే రాత్రి ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ ప్రాంగణంలో అంటే ఆ స్థలం వాళ్ళు పర్మిషన్ లేకుండా, పురపాలక సంఘం వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, వారు ఎవరికి సంబంధం లేకుండా రాత్రి మీద ఒక దెమ్మ కట్టి విగ్రహం పెట్టారు. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని దొంగతనంగా పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా అందరూ గౌరవిస్తాం. అలాంటి మాజీ ముఖ్యమంత్రి విగ్రహం రాత్రి మీద పెట్టి తీయించుకునే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనకాపల్లి చేస్తున్నారు. గతంలో అలాంటి తలవంపులు తెచ్చే అధికారం కోల్పోయి జగన్ ఇంట్లోంచి బయట రాలని పరిస్థితి ఉంది. ఈవేళ వాళ్ళ తండ్రి గారికి కూడా ఇంకా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన దమ్మున్నోళ్ళు అయితే నిజంగా అప్పుడు వచ్చి మేమే పెట్టామనో లేకపోతే మేము ఇక్కడ ఉంటామనో రావాలి. రాష్ట్రంలో ఇలాంటి అరాచకమైన పనులు చేయడం వల్లే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. అయినా సరే వాళ్ళు బుద్ధి రాకుండా చీకటి కోణంలో చీకటి పనులు చేస్తూ తప్పుడు విధానం చేస్తున్నారు. మేము కూటమి తరపున వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలు అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి తప్పుడు విధానం విడనాకపోతే మేము ఇప్పుడు ఇలాంటి పనులు కూటమిలో ఎవరు కూడా చేయలేదు, మేము చెయ్యం కూడా. కాబట్టి ఇలాంటి తప్పుడుగా మాకు ఉదయాన్నే స్థానికులు మాకు ఇంటిమేట్ చేశారు.
సార్ ఎవరో తెలియదు కానీ రాత్రి కట్టారండి ఇలా మాకు తెలిసిన వెంటనే మేము పద్ధతి ప్రకారంగానే అధికారులకి పోలీసులకి మేము ఫిర్యాదు చేసాం. ఓ పద్ధతి ప్రకారంగానే చేయమని చెప్పి మేము చెప్పాం. ఎక్కడ కూడా మేము పద్ధతి తప్పిపోలేదు. మీరు పద్ధతి తప్పిపోతే ఖబర్దారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని సామర్లకోట పట్టణ మరియు మండల పరిధిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల పరిధిలో గల మేడపాడు వేట్లపాలెం గ్రామంలో గల రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దౌడూరు దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణ పరిధిలో జగనన్న కాలనీ, రాజు గృహకల్ప మరియు పెద్దాపురం రోడ్లో గల రాజశేఖర రెడ్డి విగ్రహాలకు దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్నన పొందారని అన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉపాధ్యాన్ మోజెస్, నేకండి సాయి ప్రసాద్, వైసీపీ నాయకులు దౌలూరు సుబ్బారావు, ఆవాల లక్ష్మీనారాయణ, జట్ల మోహన్, సేపెని సురేష్, పాలిక కుసుమా చంటిబాబు, సేపెని రూపా, నేతల హరిబాబు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరుపురాని నేత, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పేద ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు వాడవాడలా ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మేడపాడు, వేట్లపాలెం, అలాగే పెద్దాపురం, సామర్లకోట టౌన్ మిగిలిన వాటిలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారి పేరు వినగానే ఆయన యొక్క చిరునవ్వు, ఆయన ఆప్యాయతగా పిలుపు ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా రైతుల రుణమాఫీ అవ్వచ్చు, జలవైద్యం వలన ఎంతోమంది రైతులకి సహాయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులను చదివించి ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు దివంగత నేత ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టి తర్వాత సంక్షేమ పథకాలు పెట్టిన వ్యక్తి, స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరనంటే మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించి 13 సంవత్సరాలైనా సరే ఈరోజు మన గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుని ఈరోజు ఇంత ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన చేసినటువంటి సహాయం అని ఈరోజు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంతా కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలని ఆ రోజు చాలామంది పెద్దలు కలిసి అయినా సరే ఓడించలేక ఈవీఎంలని ఇవన్నీ కూడా ట్యాంపరింగ్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టి ఈరోజు ఒక్క పథకం కూడా చేయకుండా ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. దాని సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మన ప్రజలకి ఈ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వలన చేసినటువంటి మోసాలను నివారించడానికి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకి మన సామర్లకోట ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి పూర్ణ కళ్యాణ మండపంలో మన పెద్దాపురం నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ యూత్ అధ్యక్షులు అయినటువంటి జక్కపూడి రాజా గారు, అలాగే ఈ 7 నియోజకవర్గాలు అయినటువంటి కోఆర్డినేటర్లు అయినటువంటి మన వంగ గీత గారు, తోట నరసింహ గారు, లేకపోతే ముద్రగడ గిరిబాబు గారు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే ఎన్నికల తర్వాత మనం జరుపుకున్నటువంటి మొట్టమొదటి కుటుంబ సమావేశం, అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల తరపున నిలబడే మొదటి సమావేశం కాబట్టి మీరందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా రేపు 2 గంటలకి మన పూర్ణ కళ్యాణ మండపంకి రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కంచికచెర్ల నెహ్రూ సెంటర్లో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం 1వ వార్డులో మరియు అంబేద్కర్ కాలనీలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అరుంధతి కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడారు. ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ 108, 104 వంటి వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో చదవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, రుణమాఫీతో పాటు రైతులకు 9 గంటల ఉచిత కరెంటు ఇలాంటి అనేక పథకాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు, జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ సొసైటీ చైర్పర్సన్ కాల్వ పెద్దబాబు, ఎంపీటీసీ సభ్యులు పట్టణ వైసీపీ ఉపాధ్యక్షులు మాడుగుల మధు, అమర్లపూడి ముయ్యహాను, జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి, రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ షహనాజ్ బేగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలకు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఇచ్చిన వాళ్ళలో అగ్రస్థానంలో ఉండే నేత రాజశేఖర రెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరి మనసులో చిరస్థాయిగా ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఆదర్శాలతో, స్ఫూర్తితో, ప్రేరణతో ఏర్పడినటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా గత 5 సంవత్సరాలు ఎలా చేసిందో చూసాం పరిపాలన. ఇప్పుడు చూస్తున్నాం పరిపాలన. రెడ్ బుక్ రాజ్యాంగం, విధ్వంసం, కక్షలు, కక్షపూరిత రాజకీయాలు, తర్వాత సంపద సృష్టి ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మందు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రజలు ఇప్పుడు సూపర్ 6 హామీలతో ఏ విధంగా మోసం చేశారు, అసలు మోసానికి చిరునామా ఎవరు, ఎప్పటికీ 2014లో ఎట్లా మోసం చేశారు, ఇప్పుడు ఎట్లా చేశారో కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తారు. ప్రజల ఆశయాలకి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న జెండా దిమ్మెను, జెండాను గుర్తు తెలియని వ్యక్తులు మురుగు కాలువలో పడవేసి విషయాన్ని ఉదయం కాలం వైసీపీ నాయకులు చూశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడారు. ధైర్యం లేక ఎదురుగా వచ్చి ఢీకొట్టలేక ఇలా చేతకాని పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ గుర్తు తెలియని దుండగులపై పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం వైసీపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఒక్క విషయం మనమే తెలుసుకున్నా, మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మా పార్టీ దిమ్మలో పడగొట్టినా, చెడగొట్టినా మీరు అంతవరకు చేయగలరు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని తెలుపుతూ, ఇంకొక విషయం, ఈ మైలవరం నియోజకవర్గానికి వచ్చేపాటికే కృష్ణా జలాల్ని మైలవరం దాకా తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అని తెలుపుతూ, పేదల పెన్నిది, రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా టీడీపీ బోండాలు కొంతమంది ఈరోజు తెల్లదోన మన పార్టీ దిమ్మని, ఆ జెండాకరని పక్కన ఉన్న డ్రైనేజీలో పడవేయడం జరిగింది. ఇటువంటి హేమన్ చర్యలను మనం అందరం పార్టీతో ఖండిస్తున్నాం. అలాగే ఇక పోలీసు వారికి కూడా పెద్దలందరూ వెళ్లి ఈ విషయం మీద మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి పిరికి వందల చర్యలను మేము ఎదుర్కొంటాము. మళ్లీ చెప్తున్నాం, టీడీపీ గోండాలకి ఇలాంటి అనియమాల చర్య వల్ల మమ్మల్ని ఏమి ఆత్మశీల మరి మీరేం దెబ్బతీయలేరు, ఇలాంటి ఎదుర్కొంటాం. మాకేం కొత్త కాదు. ఇంతవరకు మేము పోయిన గత 5 ఏళ్లలో ఒక్క కార్యక్రమం కూడా మేము టీడీపీ కార్యక్రమం అడ్డుకోవడం కానీ, ఒక బ్యానర్ కట్టిన బ్యానర్ చెప్పడం కానీ ఎలాంటి ఏం చేయలేదు. మొట్టమొదటిసారిగా అట్లా జరిగింది కాబట్టి దీని మీద మేము పోలీసు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తదుపరి చర్యల కోసం మేము అందరూ వెళ్ళి స్టేట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించిన వైఎస్ జగన్.
గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందన్న మంత్రి కొలుసు. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సూచనతో 2026 మార్చి నాటికి 6 లక్షల ఇళ్లు నిర్మించి ప్రజలకు ఇస్తామన్న పార్థసారథి. కొత్తపేట నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల. రావులపాలెం ఆర్టీసీ బస్ ఎక్కి కూటమి ప్రభుత్వ దొంగ హామీలు వివరిస్తున్న వినూత్న నిరసన తెలిపిన జగ్గిరెడ్డి. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన మాజీ మంత్రి దేవినేని. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఉమా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.